నాకు ఈ గేమ్ అయితే ఎనిమిది చూడగానే బాధ అనిపించింది మామ. వాడి పాపం వచ్చి కొడుతుంటే మా వాళ్ళు దిమిత్రి చేశారు. పాపం వాడే షాక్ అయిపోయి ఏమైందంటే నాకైతే లాస్ట్ జోన్ డ్రైవ్ చేశారు మా టీమేట్స్. నేను దగ్గర నా దగ్గర పీనెంట్ అనమాట. బ్యాక్ సైడ్ ఒక ఎనిమిది ఉన్నాడు. ఇంకా వాడిని కొడదామని చూసా. వాడికైతే పీనెంట్ అడ్డు వాడు నాకు అయ్యాడు. ఇంకా మా ప్లేయర్ అయితే ఒకడు ఇంటిపైకి ఎక్కాడు అనమాట. ఇంటిపైకి ఎక్కాడు. ఇంకా ఈ టాప్ నుంచి మామూలు కొట్టారు వాళ్ళు. ఇంకా వీళ్ళని కొడదామని చెప్పి నేను సైలెంట్ గా వెళ్ళాము పైకి. వెళ్ళగానే ఇక్కడ ఇద్దరు ఉన్నారనమాట. ఒకడినైతే కొట్టా పీనెంట్ తో, ఒకటి నాకు అయ్యాడు, ఇంకోడైతే పారిపోయాడు అనమాట కిందకి. ఇంకా బ్యాక్ నుంచి అయితే వేరే టీం ఉందన్నమాట. ఇంకా వాళ్ళు కూడా నన్నే కొడుతున్నారు అని చెప్పి ఏం చేశానంటే ఊకంగా వేసుకుని వీడిని ఫుల్ కిల్ చేసుకున్నాను. వీడిని ఫుల్ కిల్ చేసుకుని చూస్తున్నాను అనమాట. ఇంక వీళ్ళ టీమేట్ ఎక్కడ ఉన్నాడని. ఇంకా నేనైతే ఇంటి పైన కింద దిగా అనమాట. కింద ఇంట్లో అయితే ఒక ఎనిమిది ఉన్నాడు. ఇంకా వాడే అనమాట వాళ్ళ టీమేట్. ఇంకా వాడికైతే ఎస్కేస్తే డ్యామేజ్ కొట్టా. ఇంకా వాడైతే నాకు అవ్వలేదు. వాడైతే వాల్ వేసుకున్నాడని చెప్పేసి ఇంకా నేను పీఎంటీ తిల్లా. ఇంకా వాడు ఓపెన్ కి వచ్చాడు. వాడినైతే కొట్టేసి నాక్ చేసేసి ఇంకా నేనైతే ఓపెన్ లో తిరుగుతున్నాను. నాకైతే ఒక ఎనిమిది కనబడ్డాడు ఫ్రంట్ లో. ఇంకా వాడిని కొడదామని చెప్పేసి వాడికైతే బుల్లెట్స్ కొట్టా. వాడికి 3 బుల్లెట్స్ కొట్టాను. ఆల్మోస్ట్ 150 దాకా ఇరిపోయింది. ఇంకా అలాగే ఫెన్సింగ్ బ్యాక్ నుంచి బ్యాక్ వచ్చా బ్రో. ఇంటి పక్కన దాక్కున్నాను అనమాట. నేను వాడు వస్తానేమని చెప్పి చూస్తున్నాను. వాడైతే ఓపెన్ రావట్లే వాడు. ఇంకా వాడు అక్కడే దాక్కున్నాడు. నేనైతే ఓపెన్ కి వచ్చి వన్ టైప్ కొడదాం ట్రై చేశాను అనమాట. వాడికైతే వన్ టైప్ పడలా, రీకాల్ అయిపోయింది. వాడైతే నాకు హీల్ లేపేశాడు. ఇంకా నేను వాల్ వేసి మెడికేట్ వేస్తాను. వాడైతే వదిలేడు బ్రో. ఫైర్ లాంచ్ లో వదిలేడు అనమాట. ఇంకా నాకైతే స్పాట్ లో నాకు అయిపోయాను నేను. ఇంకా మా వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట బోయగొడ్డ. ఇంకా మా వాళ్ళు అయితే ఇంట్లో క్యాంప్ వేస్తున్నారు అనమాట. ఒక ఎనిమిది వచ్చాడు అనమాట. వాడైతే ఎంపీ మామూలు నాక్ చేశాడు. మావాడు వెంటనే దిమిత్రే కానీ వీడి లేచిపోయి వాడు నాక్ అయిపోయి. ఇంకా ఎనిమిది అయితే వాల్ స్ప్రే చేశాడు అనమాట. వాల్ స్ప్రే చేసి మావాడు ఇంకొని కొట్టేశాడు. పాపం వాడు ఇంకొని కొట్టి కిల్ చేసేలోపు ఇంకోటి లేచిపోయాడు. పాపం వాడు మళ్ళీ కొట్టేలోపు వీడు లేచిపోయాడు అనమాట. వీడు లేచి వాడిని కొట్టేశాడు. పాపం ఎనిమిది ఎంత బాధపడి నాకు అర్థమైంది. పాపం ఎంత కొట్టినా సరే వాడిని చంపేశారు మా వాళ్ళు. ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ అయితే వచ్చి మా వాడి మీద స్కేల్ వేసి వీడిని లేపేశారు. అయితే మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనమాట. లైక్స్ రావట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి మామ. సబ్స్క్రైబ్ కూడా కొట్టండి ఓకేనా.